మెగాస్టార్ చిరంజీవి గారు తీవ్ర భయంలో అయితే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కాకుండాను ఆళ్ళ సినిమా యొక్క టీమ్ అనిల్ రావిపూడి వీళ్ళందరూ కూడాను విపరీతమైన టెన్షన్, భయంలో ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌లీగా 'రాజా సాబ్' సినిమా రిలీజ్ అయింది. ఆ 'రాజా సాబ్' సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. డివైడ్ టాక్ రావడంతోటి మారుతి కూడా క్షమాపణలు చెప్పి మళ్ళీ కొత్త సీన్స్ అన్నీ కూడా యాడ్ చేస్తామని, దయచేసి మీరు తప్పుడు ప్రచారాలు, అదేవిధంగా నెగెటివ్ ప్రచారాలు చేయొద్దని చెప్పేసి ఆయనైతే స్టేజ్ మీదగా వేడుకున్నారు. సో, అంతకుముందు ఆయన సినిమా చాలా బాగా వచ్చిందనుకోని, ఆ సినిమా ప్రజలు ఆదరిస్తారనుకోని కొన్ని లూజ్ టాకింగ్ అయితే మాట్లాడేసాడు ఆయన ప్రమోటింగ్ చేస్తున్నప్పుడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతది. ఒకవేళ అవ్వకపోతే గనక, మీకు నచ్చకపోతే గనక మీరందరూ వచ్చి మా ఇంటి తలుపులు తట్టి మరి నన్ను అడగొచ్చు మీరని చెప్పేసి అతనైతే చెప్పాడు. అలా ఎప్పుడైతే చెప్పాడో ఫ్యాన్స్ అందరూ కూడాను అతన్ని తిట్టడం, మీ ఇంటికి వస్తున్నాం అని చెప్పి అనడం. అదేవిధంగా మారుతి ఇంటికి కూడా ఎళ్లారు కూడా. ఎళ్లి అక్కడ రభస చేశారు కూడా. సో, ఇటువంటి భయం ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి టీమ్‌కి ఏదైతే 'మనవశంకర వరప్రసాద్' సినిమాకి భయం పట్టుకుందని కొన్ని వార్తలు చక్కర కొడుతున్నాయన్నమాట. ఎందుకంటే 'రాజా సాబ్' సినిమాలోని ఏదైతే రొటీన్ సీన్స్ మాట, పాత సినిమాలో ఉన్నటువంటి రొటీన్ సీన్సే మళ్ళీ తీసుకొచ్చి చూపించారు. అందరూ చూసినయి అన్నీ కూడా మళ్ళీ దాన్నే చూపించారు. అందుకే జనాలకి ఎక్కలేదని చెప్పేసి ఒక టాక్ తీసుకొచ్చారు. సేమ్ అదే విధంగా 'మనశంకర వరప్రసాద్' సినిమాలో కూడాను సేమ్ పాత ఫేమ్ ఏవైతే ఉన్నాయో పాత ఫేమ్‌లోనే చిరంజీవి కామెడీ, అదేవిధంగా కొన్ని సీన్స్ అన్నీ కూడా పాత సినిమాలతో మ్యాచ్ అయ్యే విధంగా ఈ టైప్‌లో తీశారని చెప్పేసి డివైడ్ టాక్ తెచ్చే విధంగా అయితే కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీని గురించి ఎందుకంటే దుబాయ్‌లో రీసెంట్‌గా అది రిలీజ్ అయింది. ఆ రివ్యూలు కొంతమంది రిలీజ్ చేస్తున్నారన్నమాట. దీని మీద చిరంజీవి గారు, అదేవిధంగా అనిల్ రావిపూడి టీమ్ మొత్తం కూడా తీవ్రమైన టెన్షన్‌లో, భయంలో ఉన్నారంట. ఆంధ్రాలో, తెలంగాణలో విడుదలైన తర్వాత ఎటువంటి టాక్ వస్తది, మిక్స్డ్ టాక్ వస్తే మళ్ళీ చాలా ఇబ్బంది పడతాం అని చెప్పేసి విపరీతమైన భయంలో ఉన్నారంట. అసలు చిరంజీవి గారు చాలా టెన్షన్‌లో ఉన్నారంట. ఎందుకంటే ఆయనకి హిట్లు పడి చాలా రోజులైనయి. చాలా రోజుల నుంచి సరైన హిట్లు పడల. ఆ హిట్లు పడకపోవడం వల్ల చిరంజీవి గారు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారన్నమాట సరైన హిట్ కోసం. చాలామంది డైరెక్టర్లతో డిస్కస్ చేశారు. ఆయనకి కథ నచ్చక చాలా మందిని రిజెక్ట్ చేశారు. లాస్ట్‌కి అనిల్ రావిపూడి గారికి అయితే ఛాన్స్ ఇచ్చారన్నమాట. సో, ఏది ఏమైనా గాని ఇంత టెన్షన్‌లోని మరి రాబోతుంది మన 'శంకర్ వరప్రసాద్' సినిమా. మరి ఈ సినిమా ఏ విధంగా మరి టాక్ వస్తుందో మరి వేచి చూడాలి మన ఆంధ్రాలోని. సో, మీకేమనిపిస్తుంది? సినిమా హిట్ అవుతదా? లేదా ఫ్లాప్ అవుద్దా? అనే దాని మీద మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నా. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.